హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు వీడియో వచ్చేసరికి చాలా మంది అయితే వాళ్ళ సెట్టింగ్స్లో అయితే చాలా మంది డిఫాల్ట్స్ అనేవి చేస్తుంటారు. కాబట్టి ఈ రోజు వీడియో తర్వాత మీరైతే ఆ సెట్టింగ్స్ని మీరు చేంజ్ చేసుకోండి అన్నమాట. కాబట్టి ఇవి సెట్టింగ్స్ అని నార్మల్ ప్లేయర్స్ మరియు మొబైల్ ప్లేయర్స్ కోసమే ఈ సెట్టింగ్స్ అని. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే చాలా మందికి అనేది ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. కాబట్టి ఫ్రీ ఫైర్లో మీరు తెలుసుకోవాల్సిన చాలా ప్రో సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి. చాలా మంది నార్మల్ ప్లేయర్స్ వీటిని అయితే ఎనేబుల్ చేసుకొని అయితే ఆడుకోరు. కాబట్టి ఇప్పుడు నుంచి అయితే ఆ ప్రో సెట్టింగ్ మన యొక్క సెట్టింగ్స్ లో అయితే ఫస్ట్ డ్రాగ్ హెడ్ షాట్ మరియు మన గేమ్ ప్లే అనేది మనం అయితే మన డిపెండ్ అయ్యి దేని మీద ఉంటుంది, మన సెట్టింగ్ మీద కూడా ఉంటుంది. కాబట్టి మనం అయితే ఈ సెట్టింగ్స్ ని మనము ఇంకా వీడియోని లేట్ చేయకుండా అయితే ఫస్ట్ మనం బేసిక్ లో వెళ్ళిన తర్వాత మనం అయితే కింది కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత అయితే సెట్టింగ్ సింక్ లోకి వెళ్ళాలి. ఆ సెట్టింగ్ సింక్ ని మనము అప్లోడ్ చేయడం వల్ల అయితే చాలా మంది మనకు ఫ్రెండ్స్ ని మనం ఇచ్చినప్పుడు చాలా మంది సెట్టింగ్స్ ని చేంజ్ చేస్తుంటారు. ఆ సెట్టింగ్ ని మనము ఎలా రిటర్న్ తెచ్చుకోవాలంటే చాలా మందికి తెలియదు. కాబట్టి మనం ఇంకా దాన్ని రీసెట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం డౌన్లోడ్ మీద వత్తాలి. ఆ డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనం అయితే మన యొక్క పాత సెట్టింగ్ ని మనం అయితే ఇంకా రీకవర్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరైతే మీ యొక్క సెట్టింగ్ ని మీరైతే రీకవర్ చేసుకోండి. ఈ సెట్టింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఆ యొక్క డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే చాలా మంది ఏం చేస్తుంటారంటే ఆ ఒక్క సెట్టింగే కాదు, అన్ని సెట్టింగ్స్ అనేటివి మనకైతే బ్యాక్ వస్తాయి. కాబట్టి ఈ సెట్టింగ్ ని మీరు ఎనేబుల్ చేసుకోండి. చాలా మంది మొబైల్ ఇచ్చిన తర్వాత వీటిని అయితే సెట్టింగ్స్ చేంజ్ చేస్తుంటారు. ఈ వీడియోలో వచ్చేసరికి సెకండ్ సెట్టింగ్ వచ్చేసి ఏంటిదంటే ఎయిమ్ ప్రిసిజన్. ఈ ఎయిమ్ ప్రిసిజన్ వచ్చేసి చాలా మంది డిఫాల్ట్ పెట్టాలా, లేకపోతే ప్రిన్స్ ఆన్ స్కోప్ పెట్టాలా, లేకపోతే ఫుల్ కంట్రోల్ పెట్టాలా అనేది చాలా మంది అయితే దీన్ని చాలా మంది తప్పులు పెడుతుంటారు. ఎందుకంటే ఎప్పుడైనా మనం సరే ఫుల్ కంట్రోల్ పెట్టినప్పుడు అయితే చాలా మందికి అయితే ఆ ఎయిమ్ అనేది మనకు ఫుల్గా అయితే కంట్రోల్ కాదు. కాబట్టి మరి మీరైతే చాలా మంది ఈ ఫుల్ కంట్రోల్ మీద అయితే ఎనేబుల్ చేసుకోకుండానే ఆడండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే మనం ఫుల్ కంట్రోల్ని పెట్టినప్పుడు మన స్కోప్ అనేది చాలా మందికి అయితే డిఫాల్ట్ అయిపోతుంది. కాబట్టి మనం అయితే ఆ స్కోప్ అనేది చాలా మంది ఎనిమి పైకి అయితే డ్రాగ్ కావడానికి అయితే ఎనిమి పైకి అయితే స్కోప్ అనేది రాదు. కాబట్టి మీరైతే చాలా మంది దాన్ని అయితే ఎనేబుల్ చేసుకోకండి. ఇంకా వచ్చేసరికి చాలా మంది ఎప్పుడైనా సరే మీ సెట్టింగ్స్లో అయితే డిఫాల్ట్ మీదనే ఉండాలి. డిఫాల్ట్ మీద ఉంటే మన స్కోప్ అనేది చాలా ఎనిమి పైకి అయితే వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడొచ్చు కూడా మీరు. కాబట్టి మీరైతే డిఫాల్ట్ మీదనే ఎనేబుల్ చేసుకోండి. సెకండ్ సెట్టింగ్ వచ్చేసి క్విక్ వెపన్ స్విచ్. ఈ క్విక్ వెపన్ స్విచ్ వల్ల మనమైతే ఎప్పుడైనా మన గన్ని అయితే స్విచ్ అనేది చాలా స్పీడ్గా అనేది చేయవచ్చు. కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్నా కదా లెఫ్ట్ సైడ్, అక్కడైతే చూడండి. దాన్ని మనము ఈ క్విక్ వెపన్ స్విచ్ వల్ల అయితే దాన్ని అయితే ఎనేబుల్ చేసుకొని ఆడితే మన గన్ని మనం స్పీడ్గా అయితే స్విచ్ చేసుకుండా అయితే మనం ఆడవచ్చు. కాబట్టి మనకు కింద ఇంకో ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడైతే మన బుల్లెట్స్ని మనం స్పీడ్గా అయితే రీలోడ్ చేయడానికి అయితే కింద ఉంటుంది. కాబట్టి చాలా మంది దీన్నే యూజ్ చేయండి. దీన్ని యూజ్ చేయడం వల్ల మనమైతే మన బుల్లెట్స్ అనేవి స్పీడ్గా అయితే రీలోడ్ చేసుకోవచ్చు. లేదన్నా మేము పైన దాన్ని రీలోడ్ చేసి మేము స్పీడ్గా రీలోడ్ చేసుకుంటామంటే పైన దాన్ని ఎనేబుల్ చేసుకోండి. దీన్ని అయితే ఇందులో థర్డ్ సెట్టింగ్ వచ్చేసి మనం కంట్రోల్లోకి వెళ్ళిన తర్వాత అయితే కొంచెం కిందికి చూస్తే మనకు రీలోడ్ ప్రోగ్రెస్ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి మనం అయితే దాన్ని చాలా మంది అయితే ఎనేబుల్ చేసుకొని అయితే ఆడుతుంటారు. దానివల్ల ఏం జరుగుతుందంటే జస్ట్ మనకు రీలోడ్ చేస్తున్నామనే యానిమేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఆ యానిమేషన్ మనకు అవసరమా? మనమైతే రీలోడ్ చేసేది మనకు అవసరం. కాబట్టి దీన్ని అయితే మీరు ఇప్పటి నుంచి అయితే దీన్ని ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకోవడం వల్ల మీకే యూజ్ అవుతుంది. కాబట్టి మీరైతే దీన్ని ఆఫ్ చేసి అయితే ఆడండి. తర్వాత వచ్చేసరికి ఇంకో సెట్టింగ్ చేయాల్సి ఉంటుంది. చాలా మంది బీఆర్ ఆడేటప్పుడు ఈ బీఆర్లో ఒక సెట్టింగ్ ఉంటుందని చాలా మందికి అయితే తెలియదు. ఇది వచ్చేసి బీఆర్ స్కోర్ బోర్డ్ పైన మనం ఆన్ చేయగానే మన కింద ఇంకో ఆప్షన్ అడుగుతుంది. దాన్ని కూడా ఆన్ చేసి ఇంకో థర్డ్ దాంట్లో మీరైతే ట్యాప్ అనే దాని మీదనే ఉండాలి. కాబట్టి మీరైతే ఆ ట్యాప్ మీదనే ఉంచేయండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ చాలా మంది మనకు అబద్ధాలు ఆడుతుంటారు. ఎప్పుడైతే వాళ్ళ దగ్గర గ్లూవాల్స్ ఉన్నాయా, వాళ్ళ దగ్గర మెడికిట్స్ ఉన్నాయా అనేది మనం ఈ సెట్టింగ్ ద్వారా అయితే మనం అన్ని చూసుకోవచ్చు. కాబట్టి ఈ సెట్టింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే ఒక్కసారి కామెంట్ చేయండి. చాలా మంది లూట్ ఉందా లేదా అంటే చాలా మంది నాకు గ్లూవాల్ లేదు, మెడికిట్ లేదని అయితే చాలా మంది అబద్ధాలు ఆడుతుంటారు. తర్వాత వచ్చేసరికి దీంట్లో మనం జస్ట్ లూటే కాకుండా మనం ఎలాంటి గన్స్ వాడుతున్నాడో కూడా మనం అయితే తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ సెట్టింగ్ ని మీరైతే ఎనేబుల్ చేసుకోండి. ఇది చాలా మంచి సెట్టింగ్. మొబైల్ ప్లేయర్స్ అయితే దీన్ని మిస్ కాకండి. ఈ సెట్టింగ్స్ లోనే ఇంకో సెట్టింగ్ వచ్చేసి మనం అయితే మన ఫ్రెండ్ కంటే స్పీడ్ గా అయితే మనం ఇలా ఈ విధంగా అయితే మనం లూట్ చేయొచ్చు అనమాట. కాబట్టి మీరైతే ఒక సెట్టింగ్ చేసుకోవాలి. మీ యొక్క సెట్టింగ్స్ లో వచ్చినాక తర్వాత అయితే ఆటో పికప్ లోకి రావాలి. అక్కడ వచ్చిన తర్వాత చాలా మందికి ఇవన్నీ ఆఫ్ ఉంటాయి. తర్వాత మీరైతే దాన్ని ఆన్ చేసుకొని తర్వాత అయితే కింద ఆటో పికప్ అనేది ఉంటుంది. కాబట్టి చాలా మందికి అయితే ఇది డిఫాల్ట్ ఉంటుంది. దాన్ని మీరైతే ఫాస్ట్ చేసుకోండి. అప్పుడే మీకు ఏ లూట్ చేసినా కానీ మీరైతే ఫాస్ట్గా అయితే లూట్ చేస్తారు. కాబట్టి దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.